ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎడారిలో సెలయేళ్ళు అనే దిన ధ్యానము కొరకై స్వాగతం. మే 15. ఉన్నతమైన మేఘములలో ప్రకాశించు ఎండ ఇప్పుడు కనబడకయున్నను. యోబు గ్రంథం 37వ అధ్యాయం 21వ వచనం. మేఘ ప్రపంచం లేకపోతే మన ప్రకృతికి అందం లేదు. ఇటలీ ప్రాంతంలో ఆకాశం ఎప్పుడు మేఘాలు లేకుండా బోసిగా ఉంటుందట. క్షణానికి ఆకారాలు మారుతూ ఆకాశంలో హుందాగా తేలే మేఘాలకు ఉన్న అందం ఖాళీ ఆకాశానికి ఎక్కడ వస్తుంది? మేఘాలు లేకపోతే భూమంతా ఎప్పుడో ఎడారిగా మారి ఉండేది. మానవ జీవితంలో కూడా మేఘాలు ఉంటాయి. నీడనివ్వడానికి, సేద తీర్చడానికి, ఒక్కోసారి చీకటి కమ్మించడానికి అవి కూడుకుంటూ ఉంటాయి. తేజవంతమైన కాంతి లేని మేఘాలు ఉండవు. దేవుడే అన్నాడు, నా ధనస్సును మేఘాల్లో ఉంచాను. మనకు కనిపించే వైపు నుండి కాక రెండో వైపు నుంచి మనం మేఘాలను చూసినట్టయితే రవికిరణాలతో ప్రోక్షించబడుతూ గొప్ప పర్వత శిఖరాల్లాగా కాంతిని ప్రసరింపజేస్తూ కనిపించే మేఘాల దృశ్యం నిరుపమానమైనది. మనం ఎప్పుడూ వాటిని క్రింద నుంచే చూస్తాము. అయితే వాటి శిఖరాలను, లోయలను స్పృశిస్తూ తడుపుతూ నాట్యం చేసే ఉజ్వల కాంతిని ఎవరు వర్ణించగలరు? దైవకుమారుడా, నీకు సంభవించే శ్రమలను అవతలి వైపు నుండి చూడగలిగితే ఎంత బాగుంటుంది. క్రింద నుండి ఎప్పుడూ చూస్తున్నావు. నువ్వు క్రీస్తుతో కూడా ఉన్నత స్థలాల్లో కూర్చొని క్రింద ఉన్న మేఘాలను చూడగలిగితే పరలోకపు స్వచ్ఛమైన ధవళ కాంతిని, క్రీస్తు ముఖకాంతిని అవి ప్రతిబింబిస్తున్నాయన్న సత్యాన్ని కళ్ళారా చూడగలిగితే ఎంత మంచిది. అవి నీ జీవితం పైన దీర్ఘమైన నీడల్ని సృష్టిస్తూ ఉన్నా నువ్వేమీ నిరుత్సాహపడవు. ఒక్కటి గుర్తించుకో, అన్నింటినీ తొలగించి శుభ్రపరిచే దేవుని గాలులు ఈ మేఘాలను కదిలిస్తూ విడగొడుతూ ఉంటాయి. ఉన్నట్టుండి గట్టిగా ఈ గాలివాన పట్టుకొని కోపంతో అటు ఇటు కొట్టింది ఎందుకో నా దారులైతే దేవునికి తెలుసు. నమ్మకం ఉంచడం మంచిదని నాకు తెలుసు. కాలజ్ఞానపు గోడ ముసుగును తొలగించి తొంగి చూడలేను. ఉదయము చీకటి ఏది పొంచి ఉందో గాని సదయునిపై నమ్మకం ఉంచాను. ఆటుపోటుల కావల రేవుందో లేదోనని నీటి అలలను దాటి చూచే కళ్ళు లేవు. నాటికి నేటికి దేవుడు నా తోడని పాట పాడే నమ్మకం మాత్రం ఉంది. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.